ప్రతి ఏడాది వేసవిలో తన సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న అల్లు అర్జున్కి అది బాగా కలిసి వచ్చింది. తన చిత్రాలకి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుంటారు కనుక వేసవి కంటే మంచి సీజన్ బన్నీకి దొరకదు. అయితే డీజే దువ్వాడ జగన్నాథం విషయంలో ప్లాన్ మారింది. వేసవి నుంచి జూన్ నెలాఖరికి సినిమా వాయిదా పడింది. అయినప్పటికీ అల్లు అర్జున్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాహుబలి 2 తర్వాత మరో భారీ సినిమా ఏది విడుదల కాలేదు. బాహుబలి సందడి ముగిసిపోయింది కనుక ప్రస్తుతం మరో భారీ చిత్రం కోసం తెలుగు సినిమా ప్రియులు ఎదురు చూస్తున్నారు. మరో 4 వారాల్లో విడుదల కానున్న డీజే వచ్చేసరికి ఈ ఎదురుచూపులు ఇంకాస్త ఎక్కువ అవుతాయి. సో సినిమా ఎలా ఉన్నప్పటికీ మొదటి వారం వసూళ్లకి ఢోకా ఉండదు. ఇప్పటి మార్కెట్ ట్రెండ్కి అనుగుణంగా ఏదైనా సినిమా 10 రోజులు సరిగ్గా ఆడిందంటే లాభాల్లోకి వెళ్లిపోయినట్టే. డీజే టీజర్ సాంగ్ తర్వాత బయ్యర్లలో మరింత నమ్మకం పెరగడంతో అల్లు అర్జున్ రెగ్యులర్ మార్కెట్ కంటే ఎక్కువ పెట్టి రైట్స్ తీసుకుంటున్నారు. బాహుబలి 2 ఎఫెక్ట్తో మార్కెట్లో ఉండే భూమిని ముందుగా క్యాష్ చేసుకునే అవకాశం ఈ చిత్రానికే ఉండడంతో డీజేపై బయ్యర్లకి ఎలాంటి డౌట్లు లేవు. టైం బాగుంటే టైమింగ్ అదే సెట్ అవుతుందంతే. ఏమంటారు?